వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మన మహబూబాబాద్ జిల్లాకి చెందినటువంటి తొర్రూరు అనే మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఇక్కడ తొర్రూరు మండలానికి బీజేపీ పార్టీ ప్రెసిడెంట్గా అట్ ద సేమ్ టైం సీనియర్ లీడర్గా కొనసాగుతూ ఉన్నటువంటి కస్తూరి పులేందర్ గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్లీ ఈరోజు నేను పులేందర్ గారి కోసం ఎందుకు రావడం జరిగిందంటే, మహబూబాబాద్ జిల్లా ఓబీసీ ప్రెసిడెంట్గా వీరు ఏదైతే కొనసాగుతూ ఉన్నారో ఆ పర్టికులర్ టైంలో సడన్గా ఆ పదవిని రిజైన్ చేసినటువంటి ఒక వ్యక్తికి అప్పట్లో ఒక పెద్ద హాట్ టాపిక్ జరిగింది. యాక్చువల్లీ ఓబీసీ మోర్చా నుంచి వెళ్ళి బయటికి వచ్చారనంటే అసలు ఏం జరిగింది, సడన్గా రిజైన్ చేయడాన్ని ఎట్లా చూడాలి, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. ముందుగా వరంగల్ నుండి నన్ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసిన బీవీఆర్ టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఓకే సార్, యాక్చువల్లీ నేను ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే, మీరు ఓబీసీ మోర్చాగా ఏదైతే పర్టికులర్గా చేస్తూ ఉన్నారో యాక్చువల్లీ 3 years పీరియడ్, 3 years కాకముందే బిఫోర్ 6 months మీరు 6 నెలల ముందే ఆ పదవి నుంచి వెళ్ళి వైదొలిగిల్లంటే ఇది దేనికి సంగతిగా చూడాలి? అంటే మిమ్మల్ని కావాలని ఎవరైనా టార్గెట్ చేసిల్లా మీ పార్టీ వాళ్ళే? టార్గెట్ అంటూ ఏం లేదు. అప్పుడున్న అటువంటి కొన్ని కారణాల వల్ల పార్టీలో సమయం ఇవ్వకపోవడం ఒకటి, అంటే ముఖ్యంగా నన్ను పని చేయనీయకపోవడం వల్ల నేను రిజైన్ చేయడం జరిగింది. ఓకే సార్, వాస్తవానికి అది కాదు, మిమ్మల్ని ఏదో జరిగిందని చెప్పేసి బయట ఒక ప్రచారమే జరిగింది అప్పట్లో, అది మీకు కూడా తెలుసు. అది దీనిపైన క్లారిటీ ఇవ్వండి. అట్లాంటిది అంటూ ఏం లేదు. నేను ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పుడు అప్పటి అధ్యక్షులు నన్ను సరిగా పనిచేయనీయకుంటూ, ఎక్కడ మండల కమిటీలు వేయనీయకుంటూ, వేయమని చెప్పేది మళ్ళీ నేను వేద్దామని ఫోన్ చేసి, అన్న పలానా వాళ్ళను సెలెక్ట్ చేసినాను, వాళ్ళని అనౌన్స్ చేద్దామంటే లేదు, వాళ్ళందరితో మీటింగ్ పెట్టాలని చెప్పి ఈ విధంగా ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇలాంటప్పుడు నేను ఏ పని చేయకుంటూ ఒక బాధ్యతను తీసుకొని ఉండడం పార్టీకి ద్రోహం చేసినట్టు అవుతుందని చెప్పి నేను రిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు మీరు తొర్రూరు మండల ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ? ఎందుకంటే మీరు జిల్లా స్థాయి నుంచి వెళ్ళి మండల స్థాయికి పడిపోయారు. నేనైతే కావాలని మండల అధ్యక్షుడి బాధ్యతను తీసుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని పైకి తీసుకురావాలన్నా, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి నా అవసరం ఉందని నేను భావించి, ఖచ్చితంగా నేను మండల అధ్యక్షునిగానే కొనసాగుతాను ఈ 3 సంవత్సరాలు అని చెప్పి నేను కావాలనే ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ సభ్యత్వాలు ఎందుకు సార్ జరగట్లేవు? ఈ తొర్రూరు వరకు మనం మాట్లాడితే నిజంగా ఇక్కడ బీఆర్ఎస్ సభ్యత్వాలు చాలా బాగా జరిగాయి, అది మీకు కూడా తెలుసు. కాంగ్రెస్ అయితే పుష్కలంగా జరిగాయి. మరి బీజేపీ పరిస్థితి ఏంటిది? ఇక్కడ బీజేపీ పరిస్థితి ఇక్కడ క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎవరిని అడిగినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సభ్యత్వాలు మాత్రమే జరుగుతాయి, ఇక్కడ బీజేపీ జరగట్లేదనే వాదన తెర మీదకి వస్తూ ఉంది. ఏం చెప్తారు? అలాంటిది ఏం లేదు. బీజేపీ సభ్యత్వాలు కూడా జరుగుతూనే ఉంటాయి. అవి ఆన్లైన్ ప్రక్రియ కాబట్టి అందరూ ఆన్లైన్లో చేసుకుంటూనే ఉంటారు. సభ్యత్వాలు జరగడం లేదనేది ఏమీ ఉండదు. కాకపోతే ఇక్కడ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలన్నా, బీజేపీ కోసం పనిచేయాలన్నా కూడా కొంత కార్యకర్తల్లో ఒక విధమైన నమ్మకం కలిగించే నాయకుడు లేకపోవడం వలన, పాలకుర్తి నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేకపోవడం వలన కొంతమంది వెనుకడుగు వేస్తున్నారు అంతే తప్ప, కానీ నిజానికి సరైన నాయకత్వం అంటూ ఈ నియోజకవర్గంలో వచ్చినట్లయితే అన్ని పార్టీలకు ధీటుగా బీజేపీ పార్టీ పనిచేస్తుంది. ఓకే సార్, ఇక్కడ సరైన నాయకులు అంటే ఆల్రెడీ ఇక్కడ పెదగాని సోమయ్యని మీరు కోల్పోయినని చెప్పేసి అనొచ్చా? పెదగాని సోమయ్య ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, దీనిపైన మీ కామెంట్? అంటే పెదగాని సోమయ్య ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తనే, కాంగ్రెస్ నాయకుడే కాబట్టి మళ్ళీ తన స్వగృహం వెళ్ళాడు. గర్వాపసిల్ లెక్క ఆయన కూడా తన బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు ఆయన పార్టీకి ఆయన వెళ్ళాడు అంతే తప్ప, ఆయన పూర్తి స్థాయి బీజేపీ కార్యకర్త కాదు. బీజేపీలో పనిచేయాలనుకున్నప్పుడు బీజేపీ సిద్ధాంతాలకు, బీజేపీ పార్టీకి అనుగుణంగా పనిచేసే నాయకత్వ లక్షణాలు ఉండాలి. అలాంటి నాయకత్వ లక్షణాలు లేవు కాబట్టి అతడు మళ్ళీ తిరిగి బ్యాక్ టు పెవిలియన్ గర్వాపసి అయిండు. ఓకే సార్, రీసెంట్గా మీ పాలకుర్తి కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ రామ్మోహన్ రెడ్డి గారు సార్, ఇక్కడ మీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు అంటే తప్పిదం అనేది మీదేనా? మీదంటే మీ అందరి కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాట్ ఎవర్, మీదేనా తప్పు? అలాంటిది ఏం లేదు. మా అభ్యర్థి ఛాయాశక్తుల ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి
బీజేపీ పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. అన్ని గ్రామాలలో ఇంతకుముందు లేని విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. కాకపోతే ఈ నియోజకవర్గంలో ఒక విభిన్నమైన వాతావరణం నెలకొల్పడం వలన దయాకర్ రావు వర్సెస్ ఝాన్సీ రెడ్డి అనే ఈ వాదంతోటి ఎక్కువ మంది ప్రజలు ఈసారి దయాకర్ రావును ఓడగొట్టాలి అనే ఒక గట్టి పట్టుదలతోటి బీజేపీకి వచ్చేసారి అవకాశం ఇద్దాం, ఈసారి మాత్రం కాంగ్రెస్కి ఇవ్వాలని ఒక ఆలోచనతో ఇచ్చిరో తప్ప కానీ శాయశక్తులా మేము శక్తి వంచన లేకుండా మా అభ్యర్థి కృషి కోసం మేము పనిచేసినాం. అదే శక్తి వంచన లేకుండా కూడా మా అభ్యర్థి కూడా తన ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. నిజానికైతే గత 2018 ఎలక్షన్ల ప్రచారంకును ఇప్పుడు జరిగిన ఎన్నికల ప్రచారానికి చాలా తేడా ఉండే. అప్పుడు ఎక్కడ అసలు ప్రచారం జరిగిందా లేదా అనేది తెలియదు, కానీ ఈసారి మాత్రం ప్రతి విలేజ్లో భారతీయ జనతా పార్టీని ప్రతి ఇంటికి తీసుకుపోయే ప్రయత్నం మా అభ్యర్థి చేయడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ బాగానే ప్రచారం మాధ్యమంలో మీరు దిగాయని చెప్పేసి మిమ్మల్ని మీరు చెప్పుకుంటా ఉన్నారు. ఓకే, కాకపోతే ఇక్కడ ఈ తొర్రూరు వరకు మనం మాట్లాడితే మీరు ఎన్ని ఓట్లను వేయించగలిగింది సార్? ఎందుకంటే ఇప్పుడు మీరు తొర్రూరు మండల ప్రెసిడెంట్గా ఉన్నారు. మీ కింద ఒక 24 నుంచి 25 గ్రామ పంచాయతీలు ఉండొచ్చు, మేబీ నాకు కరెక్ట్ ఫిగర్ తెలీదు. సో మీరు ఎన్ని ఓట్లను వేయించిల్లు? అంటే నేను మండల అధ్యక్షునిగా బాధ్యత తీసుకొని జస్ట్ ఒక 15-20 డేసే అవుతుంది. ఎలక్షన్ల టైంలో నేను మండల అధ్యక్షునిగా లేను, సామాన్య కార్యకర్తగానే ఉన్నాను. అయినప్పటికీ మా వంతుగా మేము అందరం కలిసి పనిచేసినాం. ఓట్లు రాబట్టడంలో మేము విఫలమైనాం. అంటే విఫలం అవడానికి ఇక్కడ ముందు బాగా డబ్బు పనిచేసింది. ప్రజలు డబ్బు కోసము ఒకటి, అలాగే మెయిన్ ఏంటంటే దయాకర్ రావును ఓడగొట్టాలి అంటే ఖచ్చితంగా ఈసారి మనం బీజేపీ కానీ ఓట్లు పడతాయో లేదో అనే ఒక ఆలోచనతో ఉండి వాళ్ళు కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది తప్ప ఇక్కడ మేము ఏదో ఫెయిల్ అయినామని కాదు. ఖచ్చితంగా మా ప్రచారంలో మేము మా ముందుకు దూసుకెళ్ళినాం. కాకపోతే ప్రజలు దాన్ని స్వీకరించలేకపోయారు. నెక్స్ట్ సారి మాకే అవకాశం ఇస్తారు కావచ్చు. ఓకే, ఈ తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డ్స్ ఉన్నాయి. అందులో ఒకే ఒక్క వార్డ్ మాత్రమే మీ బీజేపీ అభ్యర్థి ఉన్నారు, అది కూడా మీరే గెలిపించాలని చెప్పేసి అంటా ఉన్నారు మీరు. సార్ వాస్తవానికి ఇక్కడ మీరు ఏదైతే గెలిపించుకున్నారో మీ అభ్యర్థిని, ఇక్కడ పడ్డటువంటి ఓట్లు కూడా అక్కడ ఎమ్మెల్యే గారికి పడలేదనే కోణంలో కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది. వాస్తవమా? వాస్తవం అంటే ఇప్పుడు మనకు మున్సిపల్ ఎలక్షన్లో పడ్డ ఓట్లు ఈసారి పడలేదు అంటే కొంతమంది మాతో పనున్న కార్యకర్తలు కూడా నిరుత్సాహంతో వాళ్ళు కాంగ్రెస్కు వెళ్ళడం జరిగింది. దాని ద్వారా కొంచెం మాకు మైనస్ అయింది మా వార్డులో. ఏది ఏమైనప్పటికీ తొర్రూరు కానీ పాలకుర్తిలో కానీ ఖచ్చితంగా మేము మళ్ళీ ఒకసారి కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం, కాషాయ జెండాను ఎగరవేస్తాం. ఓకే, ఎలా సాధ్యం అవుతుంది అది? ఎందుకంటే మీకు సభ్యత్వాలు అనేది ప్రజెంట్ ఇప్పటివరకు అయితే అవ్వట్లేవు, ఇంటర్నల్గా అవుతుందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, కాకపోతే అవి బహిర్గతం అవ్వట్లేవు. ఎలా సాధ్యం అవుతుంది? ఎలా సాధ్యం అవుతుంది అనేది మనకు మే 13 తర్వాత జూన్ 4న మీరే చూస్తారు. తొర్రూరులో పాలకుర్తి నియోజకవర్గంలో బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయో అది మీరు చూస్తారు. ఖచ్చితంగా ఆ దిశగా మా ప్రణాళికలను మేము రూపొందించుకొని ఉన్నాం. ఎందుకంటే మేము గతంలో చూసినాం, మనం త్రిపుర రాష్ట్రంలో అక్కడ అసలు పూర్తి కమ్యూనిస్టు రాష్ట్రం, అది బీజేపీకి అక్కడ ఒక సీటు రావాలన్నా కూడా కష్టం. అట్లాంటి దగ్గరనే కార్యకర్తలను నిర్మాణం చేసుకున్నాము, అక్కడ మనము అధికారంలో ఉన్నాం. ఇక్కడ కూడా అంత ఈజీగానే మేము సాధించగలుగుతాం. ఖచ్చితంగా మా ప్రయాణం ఆ దిశగానే ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ మీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అరూర్ రమేష్ గారు. సార్ ఇక్కడ మీ ఎంపీ అభ్యర్థి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిళ్ళు, లాస్ట్ టైం ఎమ్మెల్యేగా పరాజయపాలయ్యారు. ఇప్పుడు పరాజయపాలైనటువంటి మీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించే ప్రయత్నాలు మీరు ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఓకే, కాకపోతే ఇక్కడ బీజేపీగా ఆయనకి ఓట్లు పడతాయా? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. ఖచ్చితంగా 100% అరూరి రమేష్ గారికి ఓట్లు పడతాయి. ఎందుకంటే ఓటమి గెలుపుకు తొలిమెట్టు అన్నట్టు గతంలో అతను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఈసారి ప్రజలు అతనికి స్వాగతం పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. మోడీ గారి విధానాలు, మోడీ గారు చేసిన ప్రణాళికలు, మోడీ గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఈ అరూరి రమేష్ గారిని గెలిపించడానికి దోహదపడతాయి. అంతేకాకుండా 40 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ వరంగల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచింది. అంటే భారతదేశంలో 2 ఎంపీ సీట్లు గెలిచినప్పుడు అందులో వరంగల్ సీటు కూడా ఒకటి ఉంది. ఈసారి ఆ 40 సంవత్సరాల రికార్డును ఖచ్చితంగా బద్దలు కొడతాం. అబ్కి బార్ 400 పార్లో వరంగల్ ఎంపీ కూడా ఉంటాడని మేము తెలియజేస్తున్నాను. సార్ ఇక్కడ 400 ప్లస్ సీట్లు అనేది ఎలా సాధ్యం అవుతుంది దేశవ్యాప్తంగా?
400+ అనేది నాట్ ఏ జోక్ ఇది. నిజంగా దీన్ని క్లారిటీ ఇవ్వండి అసలు. 400+ అనేది చాలా సుసాధ్యమేం, అది చాలా అసాధ్యమేం కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఒకసారి 400 ఓట్లు 400 సీట్లు దాటినాయి. ఈసారి మోడీ తీసుకొచ్చిన, నేను ముందుగానే ఇంతకుముందే చెప్పినాను మీకు, మోడీ గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రజలు ఈసారి ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ సరే, మనం ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను ఓడగొట్టాలని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. కానీ ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ఈ దేశం కాంగ్రెస్ కబంధ హస్తాల్లో మళ్ళీ బందీ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ దేశంలో అధికారంలో భారతీయ జనతా పార్టీనే ఉండాలి. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే కాబట్టి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఈసారి ఖచ్చితంగా 400 పైచిలుకు సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయి. అందులో 370, ఆర్టికల్ 370 మా టార్గెట్. ఎందుకంటే ఈ దేశంలో ఆర్టికల్ 370ని రద్దు చేసింది భారతీయ జనతా పార్టీ. భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఈసారి భారతదేశంలో 400 పైచిలుకు ఎంపీ సీట్లను భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది. అఖండ మెజార్టీతోటి మళ్ళీ అబ్కీ బార్ 400 పార్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో మళ్ళీ మూడోసారి ముచ్చటగా మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకే. కాకపోతే కాంగ్రెస్ మాత్రం చాలా జోష్‌లో ఉంది. ఈసారి కంపల్సరీ సెంట్రల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి ఆ కోణంలో ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పై మీ అభిప్రాయం ఏంటిది ఒక సీనియర్ లీడర్‌గా? కాంగ్రెస్ పార్టీ వాపును చూసి బల్బు అనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారంలో ఉన్నది ముచ్చటగా 3 రాష్ట్రాలలోనే. వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏం చేస్తాడో వాళ్ళకే తెలియదు. అసలు ఆయన భారత్ జోడో అనే ఒక యాత్రను చేపట్టిండు. భారత్ జోడో యాత్ర చేపట్టడానికి కారణం ఏంటిదో కూడా ఆయనకు తెలియదు. అసలు జోడించి ఉన్న భారతదేశాన్ని విడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. అట్లాంటిది మళ్ళీ వారు భారత్ జోడో అంటే అర్థం కాని పరిస్థితిలో దానికి తర్వాత వెంటనే ప్రజలు సరైన గుణపాఠం వాళ్ళకి రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఓడించి చూపెట్టిర్రు. అదే పునరావృతం అవుతుంది. మళ్ళీ ఇంతకుముందు వాళ్ళకి 40-50 సీట్లు ఉండే, ఇప్పుడు అంతకంటే తక్కువ సీట్లకి వాళ్ళు పరిమితం అవుతారు. ఓకే. కాకపోతే ఇప్పుడు కూటమి అని చెప్పేసి చాలా గట్టిగా ఉందని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉంది. కాంగ్రెస్తో ఇన్వాల్వ్ అయినటువంటి కూటమి, ఇండియా కూటమి, దీని గురించి మీ స్పందన? అది ఇండియా కూటమి కాదు, కూటమి. ఇండియా కూటమి కాదు. అందులో ఉన్న వాళ్ళకే పొంతన పొసగక ఎక్కడికక్కడ వాళ్ళందరూ విడిపోవడం జరిగింది. కూటమి లుకలుకలతోటి అప్పుడే టెంట్ కూలిపోయింది వాళ్ళది. వాళ్ళకి అలాంటి అవకాశాలు ఏం లేవు. మమతా బెనర్జీది ఒకవైపు, ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. నితీష్ కుమార్ కూడా మళ్ళీ ఎన్డీఏలో కలిసిండు. కాబట్టి వాళ్ళకి అలాంటి ఆశలు ఏం లేవు. ఈసారి ఎన్డీఏదే విజయం. అది 400 పై ఎంపీ సీట్లతోటి గెలవడం పక్కా. ఓకే. సార్, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఈ తొర్రూరు మండలం వరకు మనం మాట్లాడదాం. ఈ తొర్రూరు మండలం వరకు మీరు ఎన్ని ఓట్లను వేయించగలరు సార్? టార్గెట్ అంటూ ఏమైనా పెట్టుకున్నారా మిమ్మల్ని మీరే? ఈసారి తొర్రూరు మండలంలో మేము నిర్దేశించుకున్నది అంటే తొర్రూరు మండలంలో మొత్తము 53 బూతులు ఉంటాయి. 53 బూతులు ఉంటాయి. ఈ 53 బూతుల్లో ప్రతి బూత్లో కనీసం మనం ఇంతకుముందు పడ్డ ఓట్లకు ప్లస్గా, ఇంతకుముందు 10 పడవచ్చు, 5 పడవచ్చు, 100 పడవచ్చు, వాటికి ప్లస్ 370ని యాడ్ చేసి ఖచ్చితంగా ఆ దిశగానే మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 370ని ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నామంటే, ఆర్టికల్ 370ని రద్దు చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ప్రతి బూతులో ఇంతకుముందు పడ్డ ఓట్లకు ప్లస్ 370 యాడ్ కావాలనే ఒక లక్ష్యాన్ని మేము నిర్దేశించుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము విజయాన్ని ఆ దిశగా సాధిస్తామని ఆశిస్తున్నాం. ఓకే సార్, తెలంగాణ వరకు మనం మాట్లాడితే 17కి అవుట్ ఆఫ్ 17 అని చెప్పేసి కొంతమంది ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల్లో, మరి మీరేం చెప్తారు? మీ వాళ్ళే చెప్తున్నారు. కొందరు 17 అంటున్నారు, కొందరు 14 టార్గెట్ అంటున్నారు, కొందరు 12 టార్గెట్ అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మన టార్గెట్ 100కు 100 మార్కులు సాధించాలనేది మనం టార్గెట్గా పెట్టుకొని ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న 17 సీట్లకు 17 సీట్లు గెలవాలని మనం టార్గెట్ పెట్టుకుంటాం. కాకపోతే ఒకసారి ప్లస్ ఆర్ మైనస్ అవుతూ ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ గతంలో ఉన్న వాటికంటే డబల్, ఇంతకుముందు ఉన్న ఎంపీ సీట్లకు డబల్ సీట్లు మనం సాధించుకుంటాం.
ఖచ్చితంగా 8 నుంచి 12 సీట్లు ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ఓకే సార్, యాక్చువల్లీ మీ టార్గెట్ ఏంటి సార్? అంటే ఈ సీట్లు కైవసం చేసుకోవడమేనా, ఇంకా ఏమైనా ఉందా? తెలంగాణ వరకు మనం మాట్లాడితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా మెరుగైన దిశగా ప్రయాణం చేయించాలి అంటే అది భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమవుతుంది. అది డబల్ ఇంజన్ సర్కార్ తోటే సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎంపీ సీట్లను సాధించి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టే విధంగా మా ప్రణాళికలు మేము రూపొందించుకోవడం జరుగుతుంది. ఓకే. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి తొర్రూరు నాయకులు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు. మీరు గెలిపించడము, ఓట్లు వేయించడం పక్కన పెట్టండి. కాకపోతే ఇక్కడ మీ సభ్యత్వాలు చేసి చూపించండి అని సవాల్ విసురుతా ఉన్నారు మీ మీద. ఏం చెప్తారు? రేపు మాకు పడే ఓట్లే మా సభ్యత్వాలు. మేము ఏదైతే ఓటర్ మాకు ఓటేస్తాడో అతడు భారతీయ జనతా పార్టీ మీద అభిమానం ఉంటేనే కదా ఓటేసేది. అప్పుడు ఆటోమేటిక్గా మా కార్యకర్త అవుతాడు అతను. దాంట్లో ప్రత్యేకంగా సభ్యత్వాలు అంటూ ఏముండదు. మన ఇంట్లో ఉన్న నలుగురే ఒక పార్టీలో ఉండం. అట్లాంటిది సభ్యత్వాల గురించి మనం మాట్లాడుకోవడం సరైనది కాదు. సభ్యత్వాలు అనేటివి నీకు ఎక్కువ ఉండొచ్చు, నాకు ఎక్కువ ఉండదు. రేపు మనం ఎన్ని ఓట్లు సాధించినాం అనేది మనకు ముఖ్యం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా తొర్రూరు మండల ఓటర్ మహాశైలందరికీ నమస్కరిస్తూ తెలియజేయడం జరుగుతుంది ఏమిటంటే, ఈ దేశం సుసంపన్నంగా ఉండాలన్నా, ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా అది భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఆరూరి రమేష్ గారిని అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓకే. యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు ఇది మీ పర్సనల్ క్వశ్చన్ అనుకుందాం. అంటే నేను మీ గురించి వివరాలు కనుక్కునే క్రమంలో ఒకటి కూడా నేను తెలుసుకోవడం జరిగింది. మీరు ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఇక్కడ కౌన్సిలర్గా మీరు బరిలో దిగేందుకు యోచనలో ఉన్నారని చెప్పేసి కొంత టాక్. వాస్తవమా? వాస్తవమే. వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో నేను 15వ వార్డు నుంచి లేదా 12వ వార్డు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. మా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి శిరసావహించి నాకు ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే సార్, మీకు ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్గా ఇచ్చిన ఆ టైమింగ్స్లలో మిమ్ములని ఒక రాజకీయ నాయకుడిగా ఎదగనీయకుండా మీ పార్టీ నాయకులే చేశారంట. వాస్తవమా? వాస్తవమే. మరి అది గుర్తుకొచ్చినప్పుడల్లా మీకు అంటే బాధ అనేది కలుగుతుందా సార్? ఎందుకంటే పార్టీకి మీరు పార్టీ బలోపేత కోసమే పనిచేసినట్టుగా కొంత టాక్. మరి మీకు ఫీలింగ్స్ అనేటువంటి ఎట్లా ఉంటాయి? అంటే బాధ అనేది ఉంటుందా? ఒక రకమైన బాధ ఉంటుంది. కానీ ఆ బాధలను దిగమింగుకున్నప్పుడే మనం జీవితంలో రాణించగలుగుతాం. కాబట్టి ఆ బాధలన్నీ పక్కకు పెట్టి మళ్ళీ కొత్త జీవితాన్ని మనం ప్రయాణం చేయడం కోసమే మళ్ళీ నా రాజకీయ భవిష్యత్తును మండలాధ్యక్షుని స్థాయి నుంచి కొనసాగించడం జరుగుతుంది. ఓకే సార్, మిమ్మల్ని అడ్డుకట్ట వేసినటువంటి లీడర్స్ జిల్లా స్థాయి లీడర్సా లేకుంటే రాష్ట్ర స్థాయి లీడర్సా? అది జిల్లా స్థాయి లీడర్ల వరకు మాత్రమే. చూద్దాం, కాలం ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు. ఎవరికి ఎప్పుడు ఒకే తీరి అధికారాలు ఉండవు, బాధ్యతలు ఉండవు. బాధ్యతలు అనేవి మారుతూ పోతూ ఉంటాయి. ఏది ఏమైనా అందరం కలిసి పనిచేసినప్పుడే భారతీయ జనతా పార్టీ పురోగమిస్తుంది. ఇలా మనం ఒకరికొకరు మోకాళ్ళు అడ్డు వేస్తే మనం ఎక్కడున్నామో అక్కడనే ఉంటాం. ఓకే సార్, మీ 28 సంవత్సరాల రాజకీయ అనుభవం, యాక్చువల్లీ బీజేపీ పార్టీ అనేది మీకు ఎలాంటి గౌరవాన్ని కల్పించుకుంటూ వచ్చింది సార్? పార్టీ పదవులు అంటూ ఏం చేసింది మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా? నేను ఫస్ట్ గుజరాత్ రాష్ట్రంలో సూరత్లో ఉండేవాడిని వలస జీవిగా. అక్కడనే నేను బీజేపీ కార్యకర్తగా 1996లో నా ప్రయాణం కొనసాగించడం జరిగింది. అక్కడ అంచెలంచెలుగా బూత్ స్థాయి కార్యకర్తగా, పన్నా ప్రముఖగా ఆ విధంగా ఉంటూ ఒక బూత్ అధ్యక్షుడిగా కూడా ఉంటూ తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది 2009లో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతుండే. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. అప్పుడు నాకు బీజేపీ వాళ్ళందరూ పరిచయం అయితే నేను కూడా బీజేపీ కార్యకర్తనని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను తొర్రూరు టౌన్కి ప్రధాన కార్యదర్శిగా, అలాగే తొర్రూరు మండలానికి ప్రధాన కార్యదర్శిగా, తర్వాత 2012లో తొర్రూరు మండలానికి అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్లీ ఏమైనా ఉందా, చెప్పుకోవాల్సినటువంటి ఏమైనా ఉందా? ఫైనల్గా ఇంతకుముందు చెప్పినట్టే ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీని ఆదరించండి.
కాంగ్రెస్ కబంధ హస్తాల్లో భరతమాతను మళ్ళీ బందీ చేయకుండా భారతీయ జనతా పార్టీని ఆదరించి దేశాన్ని సురక్షితంగా ఉంచుకుందాం. అబ్కీ బార్ 400 పార్, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్. జై హింద్, జై భారత్. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం. మీ ముందు చూసుకున్నాం బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.